నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ సోదరులు కౌశిక్ రెడ్డి గారు విషయంలో అంతా అందరికీ కూడా బాహటంగానే కనబడ్డది అధ్యక్ష. తప్పకుండా వారికి ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే ఎవరైనా అధికారులు నిజంగానే ఎబో లా ప్రవర్తిస్తే వారు మరొకసారి పరిశీలన చేస్తాం. ఈరోజు నేను సార్ వారికి కౌశిక్ రెడ్డి గారు యువ శాసన సభ్యుడు అధ్యక్ష. ప్రభుత్వ వినండి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించిన 1, 2, 3, 4 నలుగురు మంత్రులుగా చేసిన వారు పెద్దలు ఉన్నారు అక్కడ. నేను ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్న కార్యక్రమ భాగంలో ఒక సహచర శాసన సభ్యుడిపై ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే అది ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఆర్డీఓ నిర్వహిస్తా ఉన్న సభా కార్యక్రమంలో జరిగిన వైనాన్ని బాధ్యతగా ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ విధులను, ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన విధులను ఆటంకం చేస్తే చూస్తూ ఊరుకోదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్, నోబడీ ఈజ్ అబౌవ్ లా, నోబడీ ఈజ్ అబౌవ్ లా. ఏ సార్ కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం, ఈరోజు కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు మేము అనేక సందర్భాల్లో రాజకీయ కోణంలో కూడా ఆలోచించలేదు. ప్రభుత్వ పరంగా నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురం ఇతర గౌరవ శాసన సభ్యులందరూ ఈరోజు ఇతర గౌరవ శాసన సభ్యుడిపై, జగిత్యాలకు సంబంధించిన శాసనసభ్యుడిపై దాడి చేసి ఫంక్షన్ని అడ్డుకుంటే నడి ఫంక్షన్లో ఎవరిది బాధ్యత అధ్యక్ష? ఆర్డీఓ గారు ఉన్న ఏం జరిగిందో సంఘటనకు సంబంధించిన వివరాలు పెట్టిండు పోలీస్ స్టేషన్లో. ఈరోజు నేనేం చెప్తా ఉన్నాం అధ్యక్ష అంటే మేము కొడతాము, తిడతాము, మర్డర్లు చేస్తాము, అరాచకత్వం సృష్టిస్తాం, ఏది పడితే అది చేస్తాము, కేసులు పెట్టొద్దంటే ఊరుకుంటారు. ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? అంటే మీరు కొడతారు, తిడతారు, అన్ని చర్యలు తీసుకుంటారు, మీరు మాత్రం నోరు మూసుకొని కూర్చోండి. నాకు సంబంధించిన రాజకీయానికి సంబంధించిన మా సోదరుడు కౌశిక్ రెడ్డి బాధపడ్డా నేను కూడా బాధపడతాను అధ్యక్ష. వారి సోదరుడు గురించి మాట్లాడిన అధ్యక్ష. సోదరుడు ఏం చేస్తాడు అధ్యక్ష? సోదరుడిపై గౌరవం ఉంటే సోదరుడు నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో, పబ్లిక్ ప్రోగ్రామ్ లో సోదరుడిపై గౌరవం ఉంటే నేరుగా సహచర శాసనసభ్యుడిపై మీరు ఫిజికల్ గా అప్పీల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మీరు చేసింది కరెక్టే అధ్యక్ష, మీరు చేసిన కరెక్టే అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష? నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళ ఇంటిపై దాడి విషయంలో ఎవరైతే పాల్గొన్నారో వారిపైన నిజంగానే జరిగితే చర్య తీసుకుంటాం అధ్యక్ష. వాటి సహచర శాసన సభ్యుడికి సంబంధించి జరిగితే మళ్ళీ అదే విషయం మాట్లాడతాము. మీరు మైక్ ఇచ్చిందని మా ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమంటారు అధ్యక్ష? చెప్పండి, ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అధ్యక్ష? ఇది ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. నాగరాజు గారు స్వతహాగా ఒక ఆఫీసర్గా వారికి ఉన్న అనుభవాన్ని మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా తీసుకే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సాంబశివరావు గారు చెప్పింది 2-3 అంశాలు చెప్పారు అధ్యక్ష. వారికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు షిఫ్ట్కి సంబంధించి కానీ, పోడు భూములకు సంబంధించి కానీ, పాత పోలీస్ కేసు ఎత్తివేత కానీ, హోంగార్డుకు ఇచ్చిన సౌకర్యాలు, పోలీసులకు ఇచ్చే సౌకర్యాలు హోంగార్డుకు కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ విషయానికి సంబంధించి వీటి విషయంలో డెమోక్రటిక్ వేగా ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అనవసరంగా మరి గత ప్రభుత్వం లాగా ఈరోజు మేము పోకముందనే వారు ఏదైనా ప్రోగ్రాం పెడితే అరెస్ట్ చేసే కార్యక్రమం చేయకుండా స్వేచ్ఛగా ప్రభుత్వ ఫంక్షన్కు రావడానికి, నిరసనలను తెలియజేయడానికి మేము పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. దాని విషయంలో ఒక స్పష్టతతో పోతా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పాయల్ శంకర్ గారి విషయం, వారు లేవనెత్తిన విషయంలో మీరు చెప్పారు. గేట్ నెంబర్ 3 నుండి లిఫ్ట్ చేశారు. ప్రాంగణం అవతల నుంచి చీఫ్ మార్షల్ గారు
షిఫ్ట్ చేయలేదు, లోపల ప్రిమైసెస్ లోపల లిఫ్ట్ చేయలేదు. దానికి ప్రత్యేకంగా నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన నివేదిక ప్రకారం మాకు వచ్చే నివేదిక ప్రకారమే తెలియజేస్తాం అధ్యక్ష. మేమైతే ప్రత్యక్షంగా చూడలే. ఆ నివేదిక ఆధారంగా మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఈ రాష్ట్రంలో వెంటనే సమాచారం గౌరవ స్పీకర్ గారికి వెళ్తుంది. ఆ అసెంబ్లీ ప్రాంగణం అవతల జరిగింది, ఈ విధంగా జరిగిందని అసెంబ్లీ స్పీకర్ గారికి సమాచారం అందజేయటం జరిగింది. బయట జరిగిన దానికి వారు నిరసన జరిగిన సందర్భంలో ఈ విధంగా చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా పోకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, సంఘటనలు తీయమంటే 100 సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. నేను కూడా నా పరంగా కూడా ఈరోజు నేను వ్యక్తిగతంగా కక్ష కూనుకుంటలేను ఎవరిపైన. ఆ రోజు ఆ వ్యవస్థలో భాగంగా ఈరోజు ఉన్న పెద్దపల్లి మాకు సంబంధించి నేను మా రాష్ట్రాకుడు మా లక్ష్మణ్ కుమార్ ఎన్నో సంఘటనలు చేసిండు అధ్యక్ష. వ్యవస్థలో భాగంగా ఆ రోజు జరిగింది, దాన్ని మేము న్యాయపరంగా కొట్లాడుతా ఉన్నాము. న్యాయపరంగా కొట్లాడతా సార్. నా మీద కేసు ఉంది, మీరు అడగండి. మీకు తెలియదు సార్, మీకు తెలియదు సార్, తెలియదు ఎందుకు మాట్లాడతారు? వ్యక్తిగతంగా తీసుకుంటే అన్ని వ్యక్తిగతంగా అయితే సార్. ఆ రోజు రాష్ట్రానికి సంబంధించి వారు అనుకున్నారు, పెట్టాలని అనుకున్నారు, కానీ మేము ఆ విధంగా చేయలేదు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారిని కూడా ఈరోజు ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగినా నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, సిస్టమ్ స్పష్టంగా పోవాలి, స్పష్టంగా పోయే దానిపైన విచారణ జరిపిస్తా ఉన్నాం, దానిపైన జరిపిస్తామని చెప్తా ఉన్నాము. డెఫినెట్లీ జరిపిస్తాము, డెఫినెట్లీ ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నాము, డెఫినెట్లీ జరిపిస్తాము. ఎబో లా నేను కాదు, ఇంకోరు కాదు, నో బడీ ఇస్ ఎబో లా సార్. we will fight. వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. నేను I will safeguard, we will safeguard the interest, the rights of our young colleague ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము బేసిజా పోతలేం. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా ఆలోచన చేసుకొని ఈరోజు మీరు ఏది చెప్పినా కానీ